హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి నిజాం కాలం నాటి వస్తువులు భద్రపరిచిన మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చిన్న వాటర్ ఫౌంటైన్, స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఒక కార్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూసి ఇలానే కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఇలా లోపలికి అయితే వచ్చేస్తాం. లోపల వచ్చేసి మంచి గ్లాసెస్ అవన్నీ డిజైన్స్ అయితే ఉంటాయి. ఇలా ఒక రూమ్కి రాగానే వెండి వస్తువులు ఉంటాయి, వాటితో పాటు అతి పురాతనమైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మొత్తం మీకు ఫర్నిచర్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, ఏనుగు దంతాలతో చేసిన చైర్లు, చేతి కర్రలు ఉంటాయి చాలా డిఫరెంట్. రాజులు కత్తులు ఉపయోగిస్తారు యుద్ధాలకు, అవన్నీ చూడొచ్చు. అలానే ఇంకో రూమ్కి వెళ్తే మనకు పెయింటింగ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఫర్నిచర్ కూడా కనబడుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 7 నిజాం రాజులు వాడిన కరెన్సీ ఉంటుంది కదా, అవే ఉంటాయి. ఇక ఇక్కడ మ్యూజియంలలో ఇంకా వచ్చేసి బంగారం కప్పులు, బంగారంతో చేసిన సాసర్లు, టీ కప్పులు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇక వాళ్ళు యూజ్ చేసిన చూడండి లిఫ్ట్ కూడా ఉంది చూడండి, ఆ కాలం నాటి. ఇలా చాలా డిజైన్లు అయితే కనబడతాయి. ఇక్కడ చూడండి కొన్ని డిజైన్లు అయితే చూడొచ్చు. అలానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం ఓపెనింగ్ చేసిన అదంతా దృశ్యాలను చూడొచ్చు. ఇక పాలరాత్తో చేసిన అనేకమైన ఇక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ మన మిర్రర్ చూడండి, అతిపెద్దమైన మిర్రర్ కనబడుతుంది. గడియారాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన గడియారాలను చూడొచ్చు. పాలరాత్తో చేసిన అనేకమైన శిల్పాలను చూడొచ్చు. ఇక్కడ చూడండి, శిపాయిలు ఇలా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ స్టోన్తో చేసిన చూడండి చాలా వస్తువులు అయితే ఉంటాయి. ఈ హైదరాబాద్ మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.